వాట్సాప్ బడీస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఓకే హోల్డింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను వ్లాగ్ చేస్తున్నాను. అండ్ నేను బైక్ కూడా అమ్మేసిన. అండ్ మీకు అందరికి తెలిసింది, నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో అయ్యి వాళ్ళకి తెలిసి ఉంటుంది. నేను మళ్ళీ కూడా తీసుకున్నాను. నేను నిన్ననే ఒక పోస్ట్ పెట్టినాను, నేను ఇక్కడ పెడతాను అది అంటే ఏం పోస్ట్ పెట్టినాను. సో అందరు అడుగుతున్నారు మళ్ళీ బండి తీసుకున్నావా అని. ఎస్, నేను మళ్ళీ మన బండి అయితే మనం తీసుకున్నాము. అది ఏమైంది స్టోరీ అనేది మళ్ళీ వేరే బ్లాగ్ చెప్తా. ఇది ఇప్పుడు మన ఫ్యూరీ 2.2 అప్గ్రేడేషన్ అనమాట. అప్గ్రేడేషన్ ఆల్రెడీ అయిపోయింది. మీకు బైక్ ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను ఎలా ఉందో. అంటే నార్మల్గా నేను ఇట్లా ఒక పీపీఎస్ స్టూడియోస్లో ఇట్లా అన్వీలింగ్ అట్లా రీడెలివరీ తీసుకుందాం అనుకున్నా, బట్ అది పాసిబుల్ కాలేదు. అండ్ నా లుక్ అంటారా, నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళి వచ్చాను అనమాట. సో అందుకని ఒక చిన్న మొక్కు ఉండే గుండు అంతా తీసేసినాను. సో ఇక్కడ మన కొత్త హెల్మెట్ నేను అన్నీ తీసుకున్నాను, రైడింగ్ గ్లౌజెస్, హెల్మెట్ అవన్నీ. ఆల్రెడీ నేను ఒకటి వ్లాగ్ అయితే చేశాను రీసెంట్గా. శ్రీశైలం వెళ్ళొచ్చాను మన ఫ్యూరీ పైనే. సో ఇప్పుడు మన బండిని చూడడానికి రెడీగా ఉన్నారా? సో 3, 2, 1 గో. Look. సో చూసారుగా అంటే వెహికల్ ఎట్లా ఉందో బండి. సో ఇది వచ్చేసి మన డామినర్ 250 యాజ్ నోన్ యాజ్ ఫ్యూరీ అప్గ్రేడెడ్ 2.0 వర్జన్ అనమాట. సో మనకు వచ్చిన పార్ట్స్ వచ్చేసి ఇది ఫెండర్, ఇది సైడ్ రైట్ సైడ్ ప్యానెల్ అండ్ లెఫ్ట్ సైడ్ ప్యానెల్. ఇంకోటి మన స్పీడోమీటర్ అనేది ఇక్కడ ఉంటుండే. సో బైక్ హ్యాండిల్ తిప్పినప్పుడు దాంతోపాటు తిరిగేది లైక్ నేకెడ్ స్పోర్ట్ లాగా. సో ఇప్పుడు ఒక టూరర్ లాగా ఇది ఇక్కడనే ఫిక్స్ అయిపోయింది. సో ఎక్స్టెండెడ్ చాసీ అనమాట. చాసీ అంటే మనది వెహికల్ బండితో వచ్చే చాసీ ఇక్కడ వరకే స్టాప్ అయిపోద్ది, ఇక్కడ వరకే ఆగిపోతుంది. మనమేమో ఈ నుండి ఈ బ్రాకెట్స్ కనిపిస్తున్నాయి చూసినారా, ఇది దీని నుండి ఎక్స్టెండ్ చేసి చాసీని ఇక్కడ వరకు తీసుకొచ్చినాం అనమాట. సో ఈ డిజైన్స్ ఎక్కడ చేయించారో అదంతా నేను ఆ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇక్కడ పెడతాను. ఇంకోటి ఐకార్స్లో కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయాలి. ఇదనమాట. ఇది కూడా నేను ఇంట్లోనే బిల్డ్ చేయించాను. నేను మా ఫ్రెండ్స్ కలిసి ఇంట్లోనే ఫిక్స్ చేసాం. సో ఏమంత రాకెట్ సైన్స్ అంటే ఏముండదు. వాళ్ళు ఒకటి ఏమంటారు వీడియో పంపిస్తారు, ఆ వీడియో చూసుకుంటూ ఆల్రెడీ బోర్డ్స్ దానికి కావాల్సిన పార్ట్స్ అన్నీ కూడా పంపిస్తారు. అది చూసుకుంటూ ఆ పార్ట్స్ చూసుకుంటూ మనం ఫిక్స్ చేసేయచ్చు. ఇంకోటి ఇది కూడా క్రాష్ గాడి, దిస్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. ఇది అమెజాన్ నుండి, ఇది కూడా అమెజాన్ నుండే. సో ఇక్కడ కూడా సీట్ కుషన్ తీసుకున్నాను నేను. సీట్ కుషన్ కూడా పెడతాను. అండ్ కొన్ని స్టిక్కర్స్ అయితే అంటించాను. బై స్టిక్ ఇట్ అప్. ఇది కూడా ఇక్కడ నాయిస్ బామ్, ఇంకోటి బిల్ట్ నాట్ బాట్ ఇక్కడ కింద. అండ్ కొన్ని ఇక్కడ ఒరిజినల్ అని వేయించిన తీసేస్తాను. మన లోగో అయితే వేస్తాను. ఇక్కడ మన లోగో వేపిస్తాను. అండ్ ఇక్కడ ఒక కంపాస్ లాగా కూడా వేపిస్తాను. ఫస్ట్ థింగ్ ఇక్కడ అయితే ఇప్పుడు పూజ చేపిస్తాను ఈరోజు. తాడ్బండి వెళ్ళి పూజ చేయించిన తర్వాత ప్రాపర్ రైడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను రైడింగ్ గేర్ అవన్నీ తీసుకున్నా. సో ఇన్ని రోజులు నాకు టైం పట్టింది ఇవి బిల్డ్ చేసుకోవడానికి, వీటికి మనీ సెట్ చేసుకోవడానికి, రైడింగ్ గేర్ తీసుకోవడానికి చాలా టైం పట్టిపోయింది నాకైతే చాలా టఫ్ టైం అయిందనమాట ఈ పీరియడ్లో. నేను దగ్గర 2 years అయింది అనుకుంటా నేను వీడియో చేయక, మీరు కూడా నన్ను చూడక. సో ఇప్పటి నుండి అయితే రెగ్యులర్ వీడియోస్ వస్తాయని అనుకుంటున్నా. రైడ్ కూడా ఒక పెద్ద రైడ్ అవుతుంది, సౌత్ ఇండియా ట్రిప్ ఆర్ నార్త్. నాకు తెలియదు, ఇంకా పర్ఫెక్ట్గా డిజైన్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అయ్యిందనుకో, నేను దానికి రైడ్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది కదా, అది కూడా చేస్తాను వీడియో. సో ఇప్పటికైతే మన బండి లుక్ ఎట్లుందో చెప్పండి ఒకసారి. ఒక మంచి ఆఫ్ రోడర్ లాగా ఉంది బండి. అండ్ ఈ మన బైక్ వచ్చేసి హైదరాబాద్లో ఫస్ట్ అని నేను అనుకుంటున్నా, ఎప్పుడైతే చూడలేదు. బై ద వే ఈ కిట్ని వచ్చేసి ఎక్స్ప్లోరర్ కిట్ అని అంటారు.
ఆటోలాక్ డిజైన్ అంటే వాళ్ళు ఎక్స్ప్లోరర్ కిట్ అని చెప్పి దీనికి నేమ్ ఇచ్చారనమాట. సో హైదరాబాద్లో అయితే మనదే ఫస్ట్ బైక్ అని అనుకుంటున్నా. సో నేను వాళ్ళని అడిగాను హైదరాబాద్లో ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఆల్రెడీ ఒకటి కేటీఎం కిట్ పంపించారంట. కేటీఎం అడ్వెంచర్ కిట్ అది, అంటే నార్మల్ డ్యూక్ ఉంటుంది చూసినారా, ఆ డ్యూక్ అడ్వెంచర్ కిట్ అయితే వాళ్ళు పంపించినారనమాట. సో డామినర్కి పంపించారంటే ఏపీ తెలంగాణలో 3 కిట్స్ పంపించారంట డామినర్ది, ఇంక్లూడింగ్ మైన్. సో ఎక్స్క్లూడింగ్ మీ 2 కిట్స్ అయితే ఉన్నాయంట. సో అది హైదరాబాద్లో ఉందా తెలంగాణలో వేరే ప్లేస్లో ఉందా అది కూడా తెలియదు అనమాట. సో నేనైతే అనుకుంటున్నా మనదే బండి, మన వెహికల్, మన ఫ్యూరీ ఫస్ట్ అనుకుంటున్నాను నేను హైదరాబాద్లో. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా కనిపిస్తే నన్ను పింగ్ చేయండి, నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇఫ్ నాట్ ఐ విల్ బీ ప్రౌడ్ టు హ్యావ్ మై ఫ్యూరీ 2.2. నాకు ఇంగ్లీష్ వస్తలేదండి, లైట్ తీసుకోండి. నేనైతే మంచిగా ఫీల్ అంటే హ్యాపీ ఉంటుంది కదా, లైక్ మన బైక్ ఫస్ట్ హైదరాబాద్లో ఫస్ట్ అని. సో హౌ డూ వీ లుక్, మంచిగా ఉంది కదా ఈ బైక్. అండ్ బై ద వే ఇది హ్యాండ్ క్రాఫ్టెడ్ పార్ట్స్ అనమాట, ఫైబర్ పార్ట్సే. సో లోపల మీకు ఎలా చూపించాలి, ఇవ్వండి ఇట్లుంటాయి పార్ట్స్. నేను ఈ వీడియో కూడా అసలు లాంగ్ అంటే ఎక్కువ ఎక్స్టెండ్ చేయను, హార్డ్లీ 5 to 6 minutes పెట్టేస్తాను. ఇది 2.2 అప్గ్రేడేషన్ లాగా. ఇంకోటి ఆ బిల్డింగ్ అంటే ఫిట్టింగ్ చేసేటి కూడా అంత వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ పార్ట్స్ పట్టలేమన్నమాట, ఫిక్స్ అవ్వలేదన్నమాట. దీనికే మాకు దగ్గర 4కి స్టార్ట్ చేస్తే 7కి అయిపోయింది, 7-8కి అయిపోయింది వర్క్. 3.5 hours పట్టింది హార్డ్లీ. మేము టైంపాస్ చేస్తూ అంతా చూసినాము. సో ఇంకా పూజ చేయించే వీడియో కూడా పెడతాను. ఇప్పుడైతే పూజ చేయించడానికి వెళ్తాను. ఫస్ట్ కాఫీ తాగేసి తాడు బండికి పూజ చేయించడానికి అయితే వెళ్దాం. మళ్ళీ నజర్ పడుతుంది. ఐ బిలీవ్ ఇన్ దట్, అంటే మన ఇండియన్ ట్రెడిషనల్కి ఇంకా నజర్ పడిందంటే కథమే అని అంటారు కదా. యాక్చువల్లీ నిన్న పడుతుండే బండి, నేను ప్యాడక్ స్టాండ్ కూడా తీసుకున్నాను, ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను. ప్యాడక్ స్టాండ్ అంటే ఐడియా ఉంది కదా, ఐడియా లేని వాళ్ళకి ఇక్కడ పిక్చర్ అయితే వేస్తాను. మీకు ఓడోమీటర్ కూడా చూపిస్తాను అనమాట. టైం వచ్చేసి 7 అవుతుంది మార్నింగ్. ఇది ఎంత తిరిగిందంటే 19,659 అంతే తిరిగింది మన బండి. నేను అమ్మినప్పుడు ఆ కొత్త ఓనర్ అయితే ఎవరైతే ఉన్నాడో హార్డ్లీ 100 తిప్పిండు. లక్కీలీ నేను అమ్మిన ఆయన గుజరాత్లో ఉంటాడు, అంటే మాకు దూరం రిలేటివ్ అనమాట తను. సో ఇట్లా నా ప్రాబ్లం చెప్పాను, అది వేరే వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను, అంటే ఏమైంది, వాట్ ఈస్ వాట్ అనేది. సో ప్రస్తుతానికి ఎంత మన బండి వచ్చేసింది రిటర్న్. ఇప్పుడైతే నేను ఇంకేం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు, చాలా రోజులైంది కదా. యాక్జర్ హెల్మెట్, రైనాక్స్ గ్లౌజెస్ మంచి ఇంకా టూరింగ్కి అని చెప్పి తీసుకున్నాను. వీటి కాస్ట్ ఎంత అయింది అవి కూడా చెప్తాను. సో హెల్మెట్, ఇది కొత్త హెల్మెట్ అనమాట, అంటే రైడింగ్కి ఇప్పుడు లాంగ్ వెళ్తాను కదా, ఈ హెల్మెట్ ప్రిఫర్ చేస్తున్నా. ఇది చూడండి చీక్స్ ఎట్లా ముందరికి వచ్చినా అంటే టైట్, అంటే ఊగదు కింద కూడా పడదనమాట. ఇది కనిపిస్తుంది. సో ఇట్లా సెట్ అయిపోయింది. ఇది కూడా నేను నార్మల్ లోకల్ రైడ్స్కి వాడతాను, ఈ జాకెట్ లోకల్ రైడ్స్కి అట్లా, లేకపోతే అకేషన్ ఉంటే వేసుకోవడానికి తీసుకున్నాను. ఇప్పుడైతే మనము పూజ చేయించడానికి అయితే వెళ్దాం. ఫస్ట్ కాఫీ తాగేసి పూజ చేయించడానికి అయితే వెళ్దాం.